ప్రేమ ముసుగులో యువత బలైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ మంత్రి వంగలపూడి అనిత. ఆవేశంలో చేసిన తప్పులకు శిక్షలు అనుభవిస్తున్నారని మంత్రి అన్నారు. విశాఖలో మహిళా రక్షణకు కలిసికట్టుగా అనే కార్యక్రమానికి మంత్రి అనిత హాజరయ్యారు. 100 ఏళ్ల జీవితం కోసం మహిళలు ఆలోచన చేయాలని మంత్రి సూచించారు. పోక్సో కేసులో 20% మంది నిందితులు 20 ఏళ్ల లోపు ఉన్నవారని అన్నారు ఆమె. ఇక యువతులు తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కోరారు. స్వీయ నియంత్రణ అందరూ అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు వంగలపూడి అనిత. మహిళలకు అవగాహన కల్పిస్తున్నాము, స్కూల్లో పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాము ఈ పోక్సో యాక్ట్ గురించి, అన్ని యాక్టుల గురించి. కానీ ఈ పోక్సో యాక్ట్ వల్ల కానీ ఇప్పుడున్న ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయటం వల్ల, క్షణికావేశంలో ఆడపిల్లలు జోలికి వెళ్ళటం వల్ల, వాళ్ళ మీద చెయ్యటం వల్ల చాలామంది విద్యార్థుల తాలూకా జీవితాలు కూడా పాడవుతున్నాయి. చాలామంది విద్యార్థులు తమ జీవితాలు జైలు పాలు చేసుకునే సందర్భం. అదేవిధంగా వాటిని తట్టుకోలేక కొంతమంది తల్లిదండ్రులు కూడా సూసైడ్లు చేసుకునే పరిస్థితులు కూడా చాలా మ్యాక్సిమం అందరినీ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కంపల్సరీగా ఒక చట్టాల మీద అవగాహన అన్నది పిల్లలకి రావాలి, ముఖ్యంగా మగపిల్లలకి రావాలి. వాళ్ళకి కూడా వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు చిగురించాలి, వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మా కార్యక్రమానికి ఒకటే, ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు మేము అపోజిషన్లో ఉండేటప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉన్న సంఘటనలను బేస్ చేసుకొని ఒక కరిక్యులం అన్నది మనకి సిస్టంలో రావాలి, విద్యా వ్యవస్థలో రావాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు. ఎందుకనంటే చాలామంది చిన్నపిల్లలు ఆడపిల్లల్ని గౌరవించే పరిస్థితుల్లో కానీ, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసేటప్పుడు కానీ, వీటన్నిటికీ కూడా ఒక తల్లిని చెల్లిని ఎలాగా గౌరవించుకోవాలి, ఒక మహిళను ఎలా గౌరవించుకోవాలన్న తత్వం డెఫినెట్గా చిన్నపిల్ల స్థాయి నుంచి కూడా రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం. ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు మేము విశాఖపట్నంలో స్టార్ట్ చేసాం. ఈరోజు అందుకే వైస్ ఛాన్సలర్ గారిని కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది, ఒక ఇంటలెక్చువల్ని కూడా రప్పించడం జరిగింది. వీళ్ళ తాలూకా ఆలోచన తీరుతో, అదేవిధంగా వీళ్ళ తాలూకా సహాయ సహకారాలతో ఒక సైకాలజీకి సంబంధించిన అంశాలతో కూడిన ఒక కరిక్యులంని తయారు చేసి రాబోయే కాలంలో కూడా